ఎన్టీఆర్ 30 నుంచి చిన్న అప్డేట్ వచ్చినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే సినీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతుంటారు. రీసెంట్గా రెండో షెడ్యూల్ మొదలుపెట్టి జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. సముద్రం బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. రెండో షెడ్యూల్లో భాగంగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ రామోజీ ఫిల్మ్ సిటీలో తీస్తున్న భారీ యాక్షన్ సీన్స్లో పాల్గొంటున్నారు. అయితే ఈ షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు లీక్ అవడం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాలో సముద్రం మరియు మాఫియా బ్యాక్డ్రాప్గా భారీ రివెంజ్ డ్రామా ఉండబోతుందట. దానిలో భాగంగా భారీ డైలాగ్ వార్ జరగబోతుందట. అయితే 15 రోజుల క్రితం లీక్ అయిన ఒక డైలాగ్, యుద్ధం తథ్యమైతే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించను అన్న డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా, ఇప్పుడు మరో డైలాగ్, సమయం యుద్ధాన్ని కోరినప్పుడు ప్రకృతి తన సారథిని పంపిస్తుంది, ప్రకృతి కోరలను బలిచ్చే తీరుని ప్రచండ దాడికి సిద్ధం అనే డైలాగు ఎన్టీఆర్ 30పై ఎక్స్పెక్టేషన్స్ని అమాంతం పెంచేసింది. వరుసగా ఇలా డైలాగ్స్ లీక్ అవడంతో కొరటాల శివ మరియు మేకర్స్ మరింత అప్రమత్తంగా ఉండాలని ఫిల్మ్ నగర్లో చర్చ నడుస్తుంది. ఒకవేళ ఇవే డైలాగ్ ఎన్టీఆర్ 30లో ఉంటే కనుక ఖచ్చితంగా సినిమా ఓ రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.